ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గల వారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సహోదరి సహోదరులారా, మీ హృదయములలో సహింపనల్లవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమునుండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడున్నది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనునులాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనం ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనియు కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితువని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నేను మహిమను తెలియజేసితిని, ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. సహోదరి సహోదరులారా, మీకున్న మేలైనది దూషణ పాలు కానీకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మల యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికిష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగుజే వాటిని ఆసక్తితో అనుసరింతుము. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తమును నేను జీవించి మీ అందరితో కూడా కలిగి ఉందునని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచనే ఉన్నది. ఇది దేవుని వల్ల కలిగినదే. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు కూడా తను తాను సంతోషపరుచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడును అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమును వ్రాయబడి ఉన్నవి. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తమును క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లును ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటూ ఎడదగగా ప్రార్థన చేస్తూ ప్రతి విషయమునందును నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగజే వాటిని ఆసక్తితో అనుసరిస్తూ మేము ఏకభావం గలవారమై ఏకగ్రీవముగా నిన్ను మహిమపరచు నిమిత్తమును నీ చిత్త ప్రకారము ఒకరితో ఒకరము మనసు కలిసిన వారై ఉన్నట్లు నీవే అనుగ్రహించమని, మీరు మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.